హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవాకృతి వ్లాగ్స్. సో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే అందరికీ ముందుగా వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు అండి. సో పొద్దున్నే ఇల్లంతా ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇది వ్యాస పూర్ణిమకి ముందు రోజు అనమాట. యాక్చువల్లీ ఓనర్స్ వస్తామని చెప్పున్నారు, అందుకని చెప్పేసి నేను ఇంకా గబగబా వర్క్ అంతా ఫినిష్ చేసుకున్నాను. యాక్చువల్లీ బోర్ వేసిన డస్ట్ కూడా వస్తూ ఉంటుంది కాబట్టి సో అదంతా నీట్గా రిమూవ్ చేసుకొని పార్కింగ్ అంతా ఊడ్చిపెట్టుకున్నాను. రెగ్యులర్గా ఊడుస్తూనే ఉంటాను, గబుక్కున వాళ్ళు వచ్చే టయానికి మళ్ళీ దుమ్ము ఉంటే ఊడ్చుకోవట్లేదేమో అన్న ఇంటెన్షన్లో ఉంటారని నీట్గా క్లీన్ చేసుకున్నా. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తూ ఉంటే 3:30 అయినా రాలేదు. సో వచ్చినప్పుడు కాఫీ అన్నా పెట్టిద్దాం, పిల్లలు కూడా ఉండరు అందుబాటులో అని చెప్పి పొద్దున్నే పాల ప్యాకెట్ తీసుకొచ్చాను. ఆల్మోస్ట్ నేను టీ పెట్టే టైం వచ్చేసి 4:30 అవుతుంది, ఇంకా రాలేదు. ఇష్యూ ఏంటి అంటే అంతకుముందు కూడా చెప్పున్నాను కదా, వోల్టేజ్ ఫ్లక్చువేషన్ వల్ల మీటర్ దగ్గర వైర్ అనేది కంప్లీట్గా మెల్ట్ అయిపోతూ ఉందన్నమాట. సో అదే మొన్న రెంట్ పే చేసేటప్పుడు ఇన్ఫామ్ చేసున్నాను. సో వాళ్ళు వస్తా అంటే సర్లే అని చెప్పేసి ఆ బిఫోర్ డే వ్యాస పూర్ణిమకి ముందు రోజు ఉన్నా అనమాట. సో అట్లా ఆ రోజు రాలేదు. సరే ఇంకా ఫిక్స్ అయిపోయాను. ఆల్రెడీ వాళ్ళు ఒకవేళ వస్తే సెకండ్ సాటర్డే కానీ ఐ థింక్ సండే కానీ వస్తారేమో అని. సెకండ్ సాటర్డే పిల్లలకి హాలిడే ఉంటుంది కాబట్టి కొంచెం చెప్పున్నాను కదా, క్లీనింగ్లో పైన సన్సైట్స్ అవి ఉన్నాయి క్లీన్ చేయడానికి. సో ఆ రోజు వర్క్ పెట్టుకొని ఉన్నాను, పిల్లలు హెల్ప్ చేస్తారులే అని చెప్పేసి. సో చూడాలి వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ అవన్నీ కింద దింపి మెస్సీగా ఉంటే మళ్ళీ ఇదొక తలనొప్పి. ఐ డోంట్ నో ఏంటిది అనేది. సో వాళ్ళు వచ్చేస్తే ఒకవేళ ఏం చెప్తారనేది తర్వాత ఇంటిమేట్ చేస్తాను. ఇంకా ఆ రోజు ఎలాగో పాలు ఉన్నాయి, మళ్ళీ ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి ఇంకా అట్లా టీ అనేది ప్రిపేర్ చేసి బాక్సులన్నీ క్లీన్ చేసుకున్నా. నెక్స్ట్ డే వ్యాస పూర్ణిమ కాబట్టి పిల్లలు కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇక ఆ రోజు నైటే నేను కుందులు అవన్నీ తోముకొని రెడీగా పెట్టుకున్నానండి. మార్నింగ్ మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి. అలాగో ఆ రోజు కుదరలేదు, ఓనర్స్ వస్తా అన్నారు కాబట్టి ఆ రోజంతా వెయిట్ చేశాను కానీ ఆ రోజు రాలేదు. సో మీకు చిన్న బాక్స్లో చూపించాను కదా, మా మమ్మీ మామిడికారం తెచ్చారనమాట అంతకుముందు. సో అయిపోయింది, కొద్దిగా మిగిలిపోయింది. అది ఇడ్లీలోకి దోశల్లోకి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో బ్యాక్గ్రౌండ్ కొంచెం పిల్లలు చదువుకుంటున్నారండి, అందుకని వాయిస్ వస్తుంది, కొంచెం ఇగ్నోర్ చేయండి. ఇంక ఇక్కడ పిల్లలకి టీ పెట్టించేసి నెక్స్ట్ డే మార్నింగ్ వ్యాస పూర్ణిమ రోజు అనమాట. ముగ్గేయడానికి అస్సలు కుదరలేదు, ఒకటే గాలి వస్తుంది. చిన్న గేట్ వైపు అయితే కుదిరింది, కొంచెం మంచిగా వచ్చింది. సో అట్లా అలుకు చల్లి ముగ్గేసుకొని మొత్తం హడావుడి ఉంటుండే. బాబు పొద్దున్నే ఎట్లాగో నేను అన్నీ ప్రిపేర్గా పెట్టేశాను కాబట్టి చక్కగా వాడు పూజ చేసేసుకున్నారు పాపను బాబు. నైట్ వెజిటేబుల్స్ తెచ్చి లేట్ అయిపోయింది నాకు, అయితే అవి సర్దలేదన్నమాట. మార్నింగ్ లేవంగానే ఇంకా మా పాప మొత్తం నీట్గా సర్ది పెట్టేస్తుంది, నేనేమో బయట అలుకు చల్లడానికని వెళ్ళిపోయాను అనమాట. ఇట్లా మనిషికి ఒక పని అనేది షేర్ చేసుకుంటూ ఉంటాము. సో లంచ్ బాక్సులు ఉంటాయి కాబట్టి కంప్లీట్గా ఇంకా బీనీస్ కొన్ని అవి పావు కిలో 40 రూపీస్ అంటండి బీనీస్. తినక చాలా రోజులు అయిపోయింది, ఏం చేస్తాం అవి కొన్ని పావు కిలో ఉంటే కొన్ని గోకరకాయలు కూడా కట్ చేసేసి బీనీస్ కర్రీ అనేది ప్రిపేర్ చేశాను అనమాట. ఇంకా అట్లా ఆ రోజు మార్నింగ్ హడావుడి అయిపోయింది. ఈ బీనీస్ గోకరకాయ రెండు కట్ చేసి మిక్స్ చేసి వండితే చాలా బాగా వచ్చిందండి కర్రీ కూడా, టేస్ట్ కూడా బాగుందనమాట. అయితే ఈ కరెంట్ ఫ్లక్చువేషన్ అవ్వడం ఒకటను, దాన్ని మనం ఏం చేసేది ఉండదు మీటర్ దగ్గర వైర్ని కానీ ఏది కూడా. అండ్ బోర్ కూడా నేను ఒక్కసారే వేస్తాను రోజుకి, అది సమ్మర్ అయినా వింటర్ అయినా ఎనీ సీజన్ ఎప్పుడైనా కానీ ఒక్కసారే వేస్తాను. దానికి తోడు ఇక్కడికి వచ్చాక నేను కనీసం గీజర్ కూడా ఫిట్ చేసుకోలేదు. ఎందుకు అంటే నేను కొన్నప్పుడు అది 7,500 అనమాట. ఇప్పుడు గీజర్ కావాలి అంటే మనకి 10,000 11,000 లేనిది 10 లీటర్స్ అది. సో రాదు మనకి. ఈ కరెంట్ వల్ల ఏదైనా వస్తువు ఖరాబ్ అయితే ఖరీదు కల్లవి మళ్ళీ కొనుక్కోవాలంటే ఇబ్బంది అని చెప్పేసి నేను అసలు ఫిట్ కూడా చేయించుకోలేదు. సో
పిల్లలకి హీటర్లు ఉంటాయి కదా 350, 250లో అవి తీసుకొచ్చి పెడుతున్నాను. అవేమో వింటర్‌లో అసలు కాగవు. అయినప్పటికీ కరెంట్‌కి అవి అప్ అండ్ డౌన్ అవుతా ఉంటది వోల్టేజ్. అవేమో కాగవు. అవి అప్పటికి 4 కొంటే 2 పోయినాయి. 2 ఉంటే మళ్ళీ మొన్న స్కూల్ స్టార్ట్ అయ్యే మూమెంట్‌లో ఒకటి ఖరాబ్ అయిపోయింది. అట్లా మిక్సీ ఖరాబ్ అయిపోయింది. వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిపోయింది. నేను అన్నీ బాగు చేయించుకున్నాను. బట్ మళ్ళీ ఖరాబ్ అయితే ఇబ్బంది అని చెప్పేసి రెగ్యులర్‌గా కూడా వాషింగ్ మిషన్ ఎయ్యట్లేదు ఈ మధ్య. బట్టలు కొన్నే ఉన్నప్పుడు గబగబా కిందనే ఉతుక్కుంటున్నాను. ఎంత టైం మేనేజ్ చేసుకుంటూ. సో, స్టార్టింగ్‌లో నేను వచ్చినప్పుడైతే ఫోన్ ఛార్జింగ్ కూడా అయ్యేది కాదు. చాలా వోల్టేజ్ చాలా లోగా ఉండేది. అండ్ లైటింగ్ కూడా చాలా డిమ్‌గా ఉండేదనమాట. అయితే కొన్ని కావాలి అంటే కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాలి. మెయిన్ థింగ్ ఏంటి అంటే కొంచెం ఇండివిజువల్ హౌసు, మన ఓన్ ఇంట్లో ఉన్న ఫీల్ వస్తది అని చెప్పేసి నేను చాలా వరకు అడ్జస్ట్ అయిపోయే ఉన్నాననమాట. ఎప్పుడు కూడా పవర్ ఇట్లా ఫ్లక్చుయేట్ అవుతుంది. ఇవి అవి ఖరాబ్ అయిపోయాయని ఎప్పుడూ ఇంటిమేషన్ ఇవ్వలేదు వాళ్ళకి. ఏంటి అంటే సమ్‌టైమ్స్ వాళ్ళు వచ్చి చేసేది ఏముండదు. అది వోల్టేజ్ అప్ అండ్ డౌన్ అయినప్పుడు పాపం వాళ్ళు కూడా ఏం చేస్తారులే అని చెప్పేసి నేనెప్పుడూ ఇంటిమేషన్ ఇవ్వలేదనమాట. సో, ఇదొక టెన్షన్ వాళ్ళు వచ్చి అసలు చూసి ఏమంటారా అనేది. టు బీ ఫ్రాంక్ మనం చేసేదైతే ఏమీ ఉండదక్కడ. సో, వాళ్ళొచ్చిన తర్వాత ఎట్లా రియాక్ట్ అవుతారనేది ఐ డోంట్ నో. సో, ఉన్నంత కాడికి ఏదన్నా ట్యాపులు గానీ, ఏమన్నా కొంచెం పిల్లలు ఏదన్నా చేసుంటే అది రీప్లేస్ చేస్తాం కానీ, సో, మీటర్‌ని మనమేం చేసేది ఉండము. వాళ్ళు ఇచ్చిన ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అవేదన్నా బ్రేక్ చేస్తే మనం అవి రీప్లేస్ చేయడమా, లేకపోతే దానికి అమౌంటు ఏసివ్వడం అనేది చేస్తాము. సో, అంతవరకు అగ్రీ అనమాట. సో, అది రీజన్. అంతకు మించి ఇంకేమీ లేదు నాకు. సో, ఇంక బట్టలైతే చెప్తున్నాను గదా! ఆల్మోస్ట్ దగ్గర దగ్గర చానాల నుంచి నేను కిందనే ఉతుక్కుంటున్నాను. సో, ఎందుకు అంటే అది వోల్టేజ్ లోలో ఉంటది, లేకపోతే హైలో ఉంటది. గంటలు గంటలు పడతది. ఈలోపు కొద్ది ఎండలో ఉన్నప్పుడే ఉతికేసి ఆరేసుకుంటే చక్కగా ఆరిపోతాయి. ఈలోపు అది ఉతికి ఎండేసేలోపు లేట్ అయిపోతుందని చెప్పేసి నేను ఉతుక్కొనే వెళ్తాననమాట. అది సంగతి. అండ్ ప్రీవియస్ వీడియోలో కూడా యూ రిమెంబర్‌నా యాక్చువల్లీ నేను చెప్పున్నాను రైస్ కుక్కరు ఎర్లీ మార్నింగ్ హడావిడిగా ఉంటదని మా మమ్మీ కొనిచ్చారు అని. మార్నింగ్ అయితే అస్సలు ఉండదండి వోల్టేజ్. వాటర్ కూడా మనం 4కి, 4:30కి లేచి 5కి బిలోనే మనం 5 లోపు వేసుకుంటేనే వాటర్ అనేవి ఎక్కుతాయన్నమాట. అదర్వైజ్ 6కో లేకపోతే 6:30కో వేస్తే వాటర్ ఎక్కవు. సో, ఆ టైంకి లేచి ఒక పావుగంట అక్కడ ఉండి వాటర్ ఫిల్ అయిన తర్వాత చూసుకొని జాగ్రత్తగా బంద్ చేస్తాను. కొంచెం వాటర్ ఫ్లో ఎక్కువైపోయినా కానీ ఎవరో ఒకళ్ళు ఇంటి మీదకి వెళ్ళిపోతాయని. యాక్చువల్లీ ఆ బయట ఉన్న పైప్ కూడా మనకి డ్రైనేజ్‌లో కలపలేదు. ఏదైతే స్లాబ్ నుంచి వర్షం వచ్చినప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువైనప్పుడు అవి వస్తాయి కదా ఎక్సెస్ వాటర్. సో, అది కలపలేదనమాట. అందుకని డైరెక్ట్‌గా పక్కన వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళిపోతాయని ఆల్మోస్ట్ నేను చూసుకొని యూజ్ చేసుకుంటా అనమాట. ఇంతవరకు ఒక కంప్లైంట్ కూడా తెచ్చుకోకుండా. సో, ఫైనల్‌గా అయితే ఇది అందుకే ఓనర్స్ వస్తామని చెప్తే ఆ రోజంతా వెయిట్ చేశాను. వ్యాస పూర్ణిమ రోజుకి ముందు రోజు. సో, అది సంగతి. ఇంక ఇది కంటిన్యూ వచ్చేసి ఇదే చెప్పుకుంటూ వస్తున్నాను. ఏంటి అంటే ఎప్పుడు రెంట్ ఇంట్లో అసలు ఉండలేదు. ఎప్పుడో ఒకసారి ఉన్నామనమాట. నా చిన్నప్పటి నుంచి కూడా ఓన్ హౌస్‌లోనే. సో, ఇంక ఇదంతా పక్కన పెట్టేస్తానండి. అండ్ వాటెవర్ ఇట్ మే బీ ఏదైతే అది అవుతది. సో, కంటిన్యూషన్ వ్యాస పూర్ణిమ మార్నింగ్ రోజు ఇక్కడ మా బాబు పొద్దున్నే ఇంకా మొత్తం దేవుడి రూము అంతా అలంకరించుకొని, దేవుడి ఇల్లంతా శుభ్రం చేసుకొని, పూజ చేసుకుంటున్నాడు. అండ్ ఇందాక చూపిచ్చాను కదా! ఆ చెట్ల మధ్యలో కాకుందనమాట. రోజు నేను బియ్యమను వాటర్ పెడుతూ ఉంటా. సో, అయితే నేను పనిలో ఉన్నాను. నాకేమో లేట్ అయిపోతుంది. ఆ రోజు పొద్దున్నే పెట్టలేదని ఒకటే అరుస్తుంది గోడ మీదకొచ్చి. అలిగి వెళ్ళిపోయి ఆ వేప చెట్టు మధ్యలో ఉండి
అరుస్తుంది. సో, అదే చూపిస్తాను. రెగ్యులర్‌గా మనము వాటికి పెడుతూ ఉంటాం గదా! వాటి ఇంటెన్షన్ గూడా తెలిసిపోతూ ఉంటది మనకి. సో, నేను బియ్యమేసి వాటర్ పెట్టిన ఒక 5 మినిట్స్‌కి వచ్చేసిందనమాట. ఇంక అంత టెన్షన్‌లో గూడా ఇల్లంతా నీట్‌గా మళ్ళీ క్లీన్ చేసేసుకొని, మాప్ పెట్టుకొని, పూజ చేసుకొని పూజ చేసేసుకొని ఇంకా హడావుడి అండి. మార్నింగ్ అసలు పూజ చేసేటప్పుడు వీడియో తీసుకుందాము అన్నా గానీ టైం అయిపోతా ఉంటది. ఇటు పిల్లలకి టైం అవుతూ ఉంటది. మా పాప పొద్దున్నే ఇంకా తులసమ్మకి పూజ చేసేసింది. నేను గూడా మళ్ళీ ఒకసారి చేసుకున్నాననమాట. అక్కడ తులసి కోట క్లియర్‌గా చూపిస్తున్నాను గానీ, ఆ డస్ట్ అనేది కెమెరాకి ఎందుకో ఎక్స్‌పోజ్ అవ్వట్లేదు. అండ్ ఇక్కడ టైం వచ్చేసి ఈవినింగ్ 6 అయిపోయింది. ఇంక వీళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ పాప, బాబు, మా పాప, మా బాబు వీళ్ళందరూ కలిసి కూర్చొని చక్కగా చదువుకుంటున్నారనమాట. సో, అట్లా వీళ్ళైతే అసలు మేమున్నా, లేకపోయినా వాళ్ళ మమ్మీ ఇంకా పాపం పొలం పనికి అట్లా వెళ్తూ ఉంటారనమాట. నాట్లు వస్తే నాట్లకెళ్తూ ఉంటారు. లేట్ అయిపోతది. సో, ఒక్క రోజు గూడా కొట్టుకోరండి. వాళ్ళలో వాళ్ళే కాంప్రమైజ్ అవుతారు. చక్కగా చదువుకుంటారు. అదొక గుడ్ థింగ్ అని చెప్పచ్చు. మంచిగా ఉంటారు. ఇంతవరటికైతే ఇట్స్ వెరీ, వెరీ గుడ్ అనమాట. చక్కగా బావుంటారు వీళ్ళు నలుగురు. సో, ఇంకా నేను వచ్చేసి కిచెన్‌లో మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ చేసున్నాను. యాక్చువల్లీ గోధుమ పిండి దోస పోసుకుందాం అని చెప్పేసి కొంచెం అన్నీ ఆల్ మిక్స్ వెజిటబుల్స్ అన్నీ కలిపి చిన్నగా ఒక కర్రీలాగా ప్రిపేర్ చేసుకొని స్పైస్‌లెస్ కింద దోసల్లోకి యూజ్ అయ్యేటట్టుగా అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ నాకు కుదరట్లేదండి. లేకపోతే చాలా స్పైస్‌లెస్‌గా, ఆయిల్‌లెస్‌గా తింటూ ఉంటే నాకు హెల్త్ ఎప్పుడూ చాలా కాన్స్టెంట్స్‌గా అనిపిస్తూ ఉంటది. అదర్‌వైజ్ చాలా ఖరాబ్ అయిపోతూ ఉంటది. అది మన బాడీయే మనకి ఎక్స్‌పోజ్ చేసి చూపిస్తదనమాట. అండ్ ఇక్కడ నేను కొత్తిమీర, 1 ఆలు, 2 టమాటాలు గూడా తురుముకున్నాను. 2 క్యారెట్స్, 2 మీడియం సైజు చిన్న ఆనియన్స్ అండ్ కొన్ని మిల్ మేకర్స్ తీసుకున్నాను. సో, అనుకుంటున్నాను రెగ్యులర్‌గా కనీసం ఈవినింగ్ పూటన్నా కొంచెం చాలా మినిమల్‌గా ఆయిల్ వాడుకొని ఏదో ఒకటి అంటే రైస్ కంప్లీట్‌గా స్కిప్ చేసి తినాలి అని చెప్పేసి. ఎందుకు అంటే యాక్చువల్లీ నాకు పీసీఓడీ ప్రాబ్లమ్ ఉండుండే. సో, ఓవర్‌గా వెయిట్ గెయిన్ అయిపోవడము, కాళ్ళు చేతులు తిమ్ముర్లు రావడము, ఓవర్‌గా హెయిర్ లాస్ అవ్వడము, నెంబర్ ఆఫ్ సింప్టమ్స్ ఉంటాయి పీసీఓడీకి. గుడ్ థింగ్ ఏంటి అంటే ఆల్మోస్ట్ పిల్లలు పుట్టి ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయిన తర్వాత ఒక 7 ఇయర్స్‌కో, 8 ఇయర్స్‌కో ఈ పీసీఓడీ అనేది బయటపడింది. లేకపోతే పిల్లలు పుట్టక ముందయితే చాలా హెక్టిక్ ఉండేనేమో. అండ్ ఫ్యామిలీలో మళ్ళీ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటూ ఉండడము. ఈ బాధ ఒకటైతే ఆ బాధ ఇంకా భరించలేము. సో, బ్యాడ్ థింగ్‌లో గుడ్ థింగ్ ఏంటి అంటే ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పీసీఓడీ అనేది రావడము. నెంబర్ ఆఫ్ చెకప్స్ అనేవి చేయించుకున్నాను. మెడిసిన్స్ వాడాను. బట్ ఏంటి అంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి నాకు. హెవీగా క్యాప్సూల్స్ తీసుకోవడము, దానివల్ల మళ్ళీ బాడీ అనేది ఇంకా ఓవర్ హీట్ అవ్వడము. సో, మళ్ళీ ఓవర్ హీట్ అయినప్పుడు ఫేస్ మీద పింపుల్స్, పీసీఓడీ వల్ల పింపుల్స్ కూడా వస్తూ ఉంటాయి ఎక్కువగా. సో, ఇట్లా రీజన్స్ ఉన్నాయి. నాకెప్పుడైతే బాడీ తిని ఒకవేళ అదొకటి, ఇదొకటి తింటే బాడీ వెయిట్ పెరిగినా సాటిస్ఫాక్షన్‌గా ఉంటది. ఓకే. తిన్నాం కాబట్టే వస్తుంది అని. సో, ఫుడ్ అనేది చాలా మినిమల్‌గా తీసుకుంటూ, కంట్రోల్‌గా తీసుకుంటూ ఉన్నా గానీ, సో, బాడీ వెయిట్ గెయిన్ అవుతూ ఉన్నప్పుడు చాలా డిసప్పాయింట్‌గా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాము. అండ్ నేనే కాదు ఎవ్వరైనా అలాగే వెళ్ళిపోతూ ఉంటారు. సో, అట్లాంటప్పుడే కొంచెం స్ట్రాంగ్‌గా మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ, మన ఫుడ్ చేంజెస్‌లో ఎంతవరకు చేంజెస్ చేసుకోగలము, ఎలా టైం మేనేజ్ చేసుకోగలము, ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం ఎంతవరకైతే హెల్తీగా ఉండి, ఎంతవరకైతే యాక్టివ్‌గా ఉంటామో, మన పిల్లల్ని అంతకంటే డబుల్ ఎఫెక్ట్‌తో చూసుకోగలము. అండ్ వాళ్ళని చక్కగా చూసుకోవాలి అంటే ఫస్ట్ మనం హెల్తీగా ఉండాలి. సో, మనం ఎంత వర్క్ చేసినా ఇప్పుడు రూ. 100 తెచ్చుకొని 200 హాస్పిటల్‌లో పోసే కంటే కూడా
ఇంట్లోనే చిన్న చిన్న చేంజెస్ చేసుకొని కొంచెం హెల్తీగా తినడం అనేది అలవాటు చేసుకోవాలి. యాక్చువల్లీ మంతెన వీడియోస్ విన్నప్పుడు నేను ఆల్మోస్ట్ 3 మంత్స్ రెగ్యులర్గా చక్కగా ఫాలో అయ్యాను. అప్పుడు నా ఐడియల్ వెయిట్ వచ్చేసి 55 అనమాట. సో నేను 65కి వెళ్ళిపోయాను అప్పుడు కూడా. సో ఇట్లాగే హాస్పిటల్స్, క్యాప్సిల్స్, చెకప్స్ హెక్టిక్ ఉంటుండే. అప్పుడు నేనేం చేశానంటే ఈ మంతెన గారి వీడియోస్ చూసినప్పుడు ఫుడ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఆయన చెప్పినట్టుగా కాకుండా నా బాడీకి ఏదైతే సూట్ అవుతుంది, ఏదైతే పడుతుందో అట్లా కొంచెం టేస్టీగా చేసుకొని తినడము. అప్పుడు కంప్లీట్‌గా నేను సాల్ట్ చాలా అసలు లెస్ అనమాట. లేకుండా తినేదాన్ని. ఓన్లీ చిన్న టీ స్పూన్ అంతే. సో అప్పుడు నాకు ఎక్సర్సైజ్ దానికి తోడు కొంచెం పీస్‌ఫుల్‌గా కూడా ఉండాలి. స్ట్రెస్ ఉండకూడదు, మెంటల్ టెన్షన్స్ ఉండకూడదు, అండ్ ఆలోచనలు అస్సలు ఉండకూడదు. ఇవన్నీ పీసీఓడి మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. ఆ ఎఫెక్ట్ మన బాడీలో కనబడుతూ ఉంటుంది. మన ఫేస్ మీద, మన బాడీ మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ డిపెండ్స్ అయి ఉంటాయన్నమాట. మీరు కావాలంటే నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ అసలు పీసీఓడి ఉన్నప్పుడు ఎలా ఉంటారు, ఏంటిది అనేది గూగుల్లో కూడా సెర్చ్ చేసి మీరు చదవచ్చు. సో దీనివల్ల కొంతమందికి అన్వాంటెడ్ హెయిర్ కూడా ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ అన్నిట్లో అన్ని సిమ్టమ్స్ అందరికీ ఉండాలని లేదు. అన్ని సిమ్టమ్స్‌లో కొన్ని సిమ్టమ్స్ కొంతమందికి ఉంటాయి, కొన్ని సిమ్టమ్స్ కొంతమందికి ఉండవు. నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ ఉంటాయి. అప్పుడు నేను ఈ 3 మంత్స్ డైట్ కరెక్ట్‌గా ఫాలో అయినప్పుడు చక్కగా నా ఐడియల్ వెయిట్ ఏదైతే ఉందో దానికి వచ్చేసాను. మళ్ళీ రీసెంట్లీ ఉంటూ ఉంటుంది కదా, ఫ్యామిలీ అన్నాక ఎంతో కొంత ఆలోచన, ఎంతో కొంత డిప్రెషను, పిల్లలు, వాళ్ళ గ్రోత్, వాళ్ళ స్టడీస్ అండ్ ఇన్కమ్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఫ్యామిలీ అన్నాక ఎవరికైనా ఉంటూనే ఉంటాయి. సో దానివల్ల మళ్ళీ నాకు ఎంత వర్క్ చేసినా కానీ, ఎంత ఎక్సర్సైజ్ చేసినా కానీ కొంచెం వెయిట్ గెయిన్ అనేది వస్తుంది. ఎక్సర్సైజ్ అంటే ఇప్పుడు అసలు చేయట్లేదు. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుంది మానేసి. అందువల్ల సో మళ్ళీ స్టార్ట్ చేసిన. మరి ఓవర్గా అనిపిస్తుంది వెయిట్. దానివల్ల ఎక్స్ట్రా పెయిన్స్ కానీ, మళ్ళీ ఎక్స్ట్రా ఏమంటారు, ఎక్స్ట్రాగా సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ రావడం జరుగుతుంది. చూడాలి ఎంతవరకు మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తాను ఏంటిది అనేది. కొంచెం పీస్ఫుల్గా ఉండాలండి మైండ్. ఎంత వర్క్ చేసినా కానీ మన మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటే ఏదైనా చేయగలుగుతాం, ఏదైనా ఎఫర్ట్ పెట్టగలుగుతాము. సో ఫైనల్గా అయితే నేను అది చెప్పొచ్చేది. ఇంక ఇలా నేను ఆ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకొని 2 దోసలు పోసుకొని చక్కగా నేను తినేసాను అనమాట. కర్రీ ఎక్కువగా పెట్టుకొని అందులో ఆయిల్ ఒక పావు ఉంది కదా, ఆ పావులో సగం పోసుకొని కుక్ చేసుకున్నాను అనమాట. చూడాలి ఎంతవరకు ఇది కంటిన్యూ చేస్తాను అనేది. అండ్ కమింగ్ టు బ్యాక్ నెక్స్ట్ డేకి ప్రిపరేషన్ కోసం ఫ్రైడే కాబట్టి మళ్ళీ తోటకూర, చుక్కకూర ఇవంతా తీసుకుంటున్నాను. ఇక్కడ రైస్ బ్యాగ్ కట్ చేసుకొని ఇట్లా వేసుకొని తీసుకుంటే అంత డస్ట్, అంత ఎక్సెస్ ఏదైతే ఉంటుందో మనం పడేసేది దాంట్లోనే ఉంటుంది. ఫ్లోర్ నీట్గా ఉంటుంది. సో టైం వచ్చేసి 8:30 అట్లా అయిపోతుంది. నా వర్క్ అంతా ఇట్లా ఫినిష్ చేసుకొని ఇంకా నెక్స్ట్ డేకి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. అదే ఇక్కడ చూపిస్తున్నాను. ఇదండి నా వ్లాగ్. మీకు ఎలా అనిపించింది, ఏంటిది, నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక చిన్న కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది ఏంటిది అనేది. సో ఫైనల్గా ఇది నా వ్లాగ్. మరొక మంచి వీడియోతో కలుస్తాను. లక్ష్మీ రమణ గోవింద గోవింద. ధన్యవాదాలండి. మరి ఉంటాను.